హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. బంగాళాఖాతంలో అల్పపీడనం 3 రోజులు దంచుకొట్టనున్న వానలు. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే. ఇక ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవనేవి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా భారతీయ వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా అందించింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాకుండా మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. మరోవైపు ఈ నెల 19న పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాదిలో ఏర్పడిన అల్పపీడనం బుధవారంతో బలహీనపడింది. అయితే ఈ నెల 19న పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపిన నేపథ్యంలో ఈ రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని, దీని కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఒడిశా మీదుగా తూర్పు పడమరకు ఒక ఉపరితల ద్రోణి అరేబియా మహాసముద్రం తీరం వెంబడి కేరళ నుంచి గుజరాత్ వరకు మరో ద్రోణి కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. ఇక రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 వరకు కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చేసింది. గురువారం ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ నెల 20, 21 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం నుంచి 3 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే గురువారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా మనకి భారత వాతావరణ శాఖ వివరించింది. అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీనికి సంబంధించి అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ నెంబర్లు చూసినట్లయితే ముఖ్యంగా నోట్ చేసుకోండి: 1070-112, అలాగే మరో నెంబర్ 1800-425, అలాగే 0101లో సంప్రదించాలని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. చూశారు కదా, ఏదైతే రానున్న 3 రోజుల పాటు భారతీయ వాతావరణ శాఖ అయితే పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు పైన చెప్పబడిన జిల్లాలైతే తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన నేపథ్యంలో ఇక మత్స్యకారులు ఎవరు ప్రస్తుతం అయితే వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరించింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఇక ప్రభుత్వ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం పరచుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా గమనించండి, ఏదైతే ఈ నెల 20, 21 తేదీల్లో కూడా కోస్తాలో అయితే అక్కడక్కడ భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లుగా ప్రజలను అయితే అప్రమత్తం చేసింది ఐఎండీ. మరిన్ని ఇలాంటి వెదర్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.